బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155555563. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, వివాహాల విషయానికి వస్తే ఇంతకు ముందు కాలంలో జరిగిన వివాహాల కన్నా కూడా ఇప్పుడు ఈ కాలంలో జరిగిన వివాహాలు తొందరగా రద్దవుతున్నాయి. తొందరగా భార్యాభర్తలు ఇద్దరు విడిపోతున్నారు. ఒకవేళ కలిసి ఉన్నప్పటికీ ఎక్కువగా గొడవలు అవ్వటము ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకని ఇలాంటివి జరుగుతుందంటారు? అంటే పెట్టిన ముహూర్తం బాలేకపోవడమా? ఈ మధ్యకాలంలో రకరకాలుగా పేర్లు మార్చి రకరకాలుగా ఏదో ఒక రకంగా పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. అలా జరగటం ఏమైనా రీజన్ అంటారా? అసలు ఏమంటారు దాని గురించి మీరు? తప్పకుండా అమ్మా, ఈ విషయం గురించి నేను వివరించడానికి కొంచెం సమయం తీసుకున్నా పర్లేదంటారా? మనకు వివాహం అనేటువంటిది పూర్వకాలంలో చక్కగా ఒక 5 రోజుల పాటు చేసేవారు. అవునండి. ఇంటి ముందు పందిరి, పెరట్లో ఒక పందిరి వేసి పెరట్లోనే చక్కగా అన్ని ఏర్పాట్లు చేసుకొని వివాహం చేసుకునేవారు. జీవితకాలం సుఖంగా అప్పట్లో 10 మంది సంతానం ఉండేవారు ఒక్కొక్కరికి. అలా ఉన్నా ఎక్కడ ఏ లోటు లేకుండా తృప్తిగా విడిపోవటం అనేటువంటిది మాట లేకుండా సుఖంగా ఉండేవారు. గత కొంతకాలంగా మనం తీసుకున్నట్లయితే అప్పట్లో కూడా ఈ భోజనాలు పెట్టేటువంటి పరిస్థితులలో చక్కగా కింద అందరికీ కూడా విస్తరాకు వేసి విస్తరాకులో కడుపు నిండా వడ్డించి అడిగి మరీ పెట్టేవారు. దాన్ని అన్న సంతర్పణ అని అంటారు. వివాహంలో పెట్టే భోజనం అన్న సంతర్పణ అంటారా? భోజనం మన ఇంట్లో ఒక 10 మంది చేతులు కడిగారంటే అన్న సంతర్పణే. అది అన్నదానం కాదమ్మా. అన్న సంతర్పణ అంటే ఒక శుభకార్యం జరిగిందంటే 100 మంది మన ఇంట్లో చేతులు కడగాలి. దాన్ని అన్న సంతర్పణ అంటారు. ఆ 100 మంది కడుపు నిండా తిన్నమ్మా హాయిగా ఉందనుకుంటారు. అది వధూవరులకు ఆశీర్వచనం. కాబట్టి వాళ్ళందరూ దీవెనలతో సుఖంగా ఉండేవారు. ఇవాళ రోజులకు వస్తే దాదాపుగా 100కి 99.5 వరకు వివాహాలు కళ్యాణ మండపాల్లో అవుతున్నాయి. ఇళ్లలో ఎక్కడ ఎంత పెద్ద ఇల్లున్నా ఇంట్లో చేయట్లా. అవును. వాళ్ళ గొప్పతనానికి పోయి నా స్థాయి ఇది, నా గొప్పతనం ఇంత అని చెప్పి కళ్యాణ మండపాల్లో చేస్తున్నారు. ఇది ఒక విధానం. 2, ఇవాళ రోజుల్లో తొందరగా ఎందుకు విడిపోతున్నారు అని అంటే ముఖ్య కారణాలు 2 ఉన్నాయమ్మా. ఒకటి ఏంటంటే పెళ్లిలో పిండాకుడు పెట్టడం. పెళ్లిలో పిండాకుడు ఏంటండి? పెళ్లిలో పెళ్లి భోజనం అంటారు కదా, పిండాకుడు ఏంటది అంటే చక్కగా అయితే కింద లేదంటే టేబుల్ వేసి భోజన విస్తరాకులు వేసి అరిటాకులు వేసి వడ్డించే పరిస్థితి తీసేసేసి బఫే. దాన్ని ఏమంటారమ్మా? దాని పిండాకుడు అంటారా? ముష్టికూడు కూడా అంటారు. ఇంకా చెప్పాలంటే పళ్ళెం పట్టుకుని అడుక్కోవటమేగా. పళ్ళెం పట్టుకుని వెళ్తే వాడు మనకేం కావాలంటే అది వాడు పెడుతూ ఉంటాడు. వాడు పెట్టింది మనం తింటాం కాదా? మరి దీని ఏమన్నది? అన్నము అని అంటే పరబ్రహ్మస్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. చక్కగా కింద ఒక చాప వేసి విస్తరాకు వేసి లేదంటే మోదుగాకు వేసి కడుపు నుండి అన్నం పెట్టడానికి అడిగి కొసరి అన్నం పెట్టడానికి మనం ప్లేట్లు పెట్టుకుని అడుక్కు తినడానికి తేడా లేదమ్మా. ఈ సాంప్రదాయం వచ్చిన తర్వాత ఎంతవరకు జీవితాలు బాగుపడ్డాయి? 1. 2, అరిటాకులు పోయినాయి, మోదుగాకులు పోయినాయి, మొత్తం పేపరు అట్ట కవరు వీటి మీద ఏం హీనాతి బ్రతకండి. దీన్ని అన్న సంతర్పణ అనాలా? అందరికీ కడుపు నిండా భోజనం పెట్టారు అనాలా? అక్కడ పిశాచుకుడు పిండాకుడు పెట్టారు అనాలండి? ఏమనాలి? దానికి ఒక క్లారిటీ ఏదైనా ఉందా? ఏమనాలో? ఎందువల్లంటే వడ్డిచ్చేవాడు చక్కగా షూ వేసుకొని చెప్పులు వేసుకొని, తినేవాళ్ళు అంతే షూ వేసుకొని చెప్పులు వేసుకొని పళ్ళెం పెట్టుకొని ముష్టెత్తుకొని తింటూ ఉంటారు. దీన్ని 10 మంది చక్కగా భోజనం చేసి కడుపు నిండా అన్నం తిని ఆశీర్వదించాలనేటువంటి పదం ఎక్కడన్నా దీనికి ఉందా? అది ఇది 1 చెడిపోవడానికి మూల కారణాలు. 2, ఈ ప్రీ వెడ్డింగు ఆ వెడ్డింగు నిన్న కూడా నేను టీవీలో చూశానమ్మా. 2 పందులు బురదలో దొర్లినట్టుగా దొరులుతున్నారు ఇద్దరు. సిగ్గుండద్దమ్మా. వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ అని చెప్పి ఆ పూలల్లో పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి నోర్లు పెట్టుకొని అలా చేసుకోవడానికి కొంచెమైనా సిగ్గుండద్దు. సమాజం ఎంతోమంది ఉన్నారు, చూస్తారు. వాళ్ళు రేపొద్దున మన దగ్గర ఏం నేర్చుకుంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్టు? వాళ్ళకి సిగ్గు లేదు. వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ కన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సిగ్గు ఏమైంది? బుద్ధి జ్ఞానం ఉండద్దు. అటువంటిది ఎంతవరకు కరెక్టు?
నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇస్తున్నాం? యూత్ ఉంటారు, 18 ఏళ్ళు 17 ఏళ్ళు పిల్లలు ఉంటారు, ఆ వీడియో చూస్తారు. వాళ్ళకి అనిపించదా కోరికలు రావా? నాశనం అవ్వడానికి మూల కారణాలు ఇవి కావా అండి? ఇటువంటివన్నీ చేసుకుంటూ వెళ్తే దంపతుల మీద ఒకళ్ళకి మోజు ఉంటుందా, ఇష్టం ఉంటుందా? అది ఆలోచించుకోవాలి. మోజే. అంతేగాని దంపతుల మీద ఒకళ్ళకి అనురాగం, ప్రేమ, వాత్సల్యం రావాలంటే ఇది కాదుగా ఉండాల్సింది. ఇది ఉన్నప్పుడు ఎంతసేపటికి కూడా అక్కడ కామం, కోరిక, మోజు, మోహం ఈ 4 తప్ప 5వది ఎక్కడ కనిపిస్తుంది? అక్కడ లేదు. ఈ 4 కాదనుకుంటే వచ్చేదేంటి? ఆ మనిషి మీద ఒక మనిషికి వచ్చేటువంటిది ఒక రకమైనటువంటి నా భర్త, నా భార్య, నా సర్వస్వం, నాది అనేటువంటి అనురాగం. ఆ అనురాగం లేని చోట కాపురాలు ఎందుకు నిలబడతాయండి? 1 నెల రోజులు అవుతుంది, 2 నెలలు అవుతుంది, కుట్టుకు చేస్తున్నారు, విడిపోతున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి కొంచెమైన అవగాహన ఉందా? లేదు. దీనికి ప్రధాన సూత్రధారులు తల్లిదండ్రులు అండి. ఇటు తల్లిదండ్రులు, అటు తల్లిదండ్రులు. వాళ్ళు తినేది అన్నమైతే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాళ్ళు ఏం చెప్పాలంటే, అమ్మ నువ్వు పుట్టింటున్నప్పుడు ఎలా ఉన్నావో అనవసరం, అత్తింటికి వెళ్ళిన తర్వాత మాత్రం నీ తల్లిదండ్రులాగా వాళ్ళని చూసుకో. నువ్వు అక్కడ గొడవలు అవుతాయి ప్రతి ఇంట్లో. మన ఇంట్లో నేను నాన్న కొట్టుకోవట్లేదా? అట్లా నా కొట్టుకున్న ప్రతిసారి నేను ఇంట్లో వెళ్ళిపోవట్లేదు కదమ్మా. వాళ్ళ ఇంట్లో కొట్టుకుంటారు, నువ్వు నీ భర్త రేపు కొట్టుకుంటారు. కానీ ఏ విషయాన్ని నా వరకు నువ్వు తేగొద్దు. మెట్టింటి విషయాలు ఏవి కూడా పుట్టింటికి నువ్వు చేర్చవద్దు. చేరిస్తే నీ మర్యాద గౌరవం తగ్గిపోతాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా చక్కదిద్దుకో. నేను నాన్న కొట్టుకుంటున్నాను, నేను చిన్న పంచి చూస్తూనే ఉన్నాగా, ఎంత కొట్టుకున్నా సర్దుకుంటున్నామా? నేను బట్టలు పెట్టుకుని వెళ్ళిపోయానా? అంటే ఇప్పుడు ఎటువంటి సందర్భాల్లో కూడా అక్కడ విషయాలు తెచ్చి అక్కడ పరిస్థితుల గురించి ఇక్కడ చెప్పడానికి వీల్లేదంట. తగాదాలమ్మా. ఇప్పుడు తగాదాలంటే కొంతమంది అత్తమామలే కానివ్వండి చెప్తే అదే దాని గురించే చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఇటు ఈ అమ్మాయికి ఎలా చెప్పాలో ఆ పిల్లవాడికి కూడా అలానే చెప్పాలి. ఆ తల్లిదండ్రులు, అరే నన్ను నాన్నని చూస్తున్నావు కదా, ఏదో కొట్టుకుంటున్నావు తిట్టుకుంటున్నావు, నేను ఇంతవాణి చేశాం. నువ్వు కూడా నీ భార్యతోటి జాగ్రత్తగా ఉంటూ ఆమెను తిట్టకుండా అరవకుండా. ఎందువలంటే వేరే ఇంటి పిల్ల మన ఇంటికి వస్తుంది, రేపొద్దు నీ వంశాంకురం వస్తుంది. గబెక్కిన ఆమెకి ఒకవేళ కోపం వచ్చిన ఏమన్నా అన్న నువ్వు పట్టించుకోక. ఎందువల్లనంటే మా అందరి మీద కన్నా నీ మీద ఎక్కువ నమ్మకంతో అమ్మాయి వచ్చేసింది. రేపొద్దున వేరే కాపురం పెట్టినా ఏ పెట్టినా మీరిద్దరే ఉండాలి. ఆమెకి ప్రేమ వస్తే ఎంత చూపిస్తుందో నీ మీద, కోపం వచ్చినా నీ మీదే ప్రదర్శన చేస్తుంది. ఇంకా ఆమెకి ఎవరు లేరు కదా, నీ మీదే ప్రదర్శన చేస్తుంది. కాబట్టి గబిక్కిన ఒక మాట అనకు. అంటే మన ఇంటికి వచ్చి మన వంశాన్ని మోస్తుంది. కాబట్టి ఒకవేళ ఏమన్నా అన్నా సరే, నేనంతా నువ్వు పడతావుగా, మా అమ్మాయి తిట్టింది అనుకో, అలా చూసుకోనా అన్నా నువ్వు అని చెప్పి ఆ పిల్లవాడికి ఆ తల్లిదండ్రులు చెప్పాలి. ఈ అమ్మాయికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి. ఆ చెప్పి ఆ ఇద్దరిని కూడా ఒకటి చేసేటప్పుడు కొన్ని విధానాలతో అనుసరించినట్లయితే క్షేమంగా ఉంటుంది. 2 మీరు ఇందాక ఒక మాట మాట్లాడారు, ముహూర్తాలు అని. వాళ్ళు ముహూర్తాలకి ఎంతమంది పెళ్లి చేసుకుంటున్నారు? ఆలస్యం అవుతున్నాయి. ముహూర్తంతో పనే లేదు. 2, ఒకవేళ సంబంధం కుదరలేదు, జాతకాలు కుదరలేదు అంటే పేరు మార్చండి. నీ బుద్ధి మార్చుకో. పేరు మారిస్తే ఏమొస్తుందండి? పేరు మార్చాం, జీవితకాలం తగాదా లేకుండా నువ్వు కబరం చేస్తావా? కాదు కదా. నీ బుద్ధి అనేటువంటిది మార్చుకొని, నీ ఆలోచన మార్చుకుంటే, అమ్మాయి నన్ను నమ్మే కదా నా ఇంటికి వచ్చింది. మా అమ్మాయి ఎలా అయితే కనుక ఇంటికి వచ్చిన తర్వాత 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎంత కష్టమైన నష్టమైన నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న అమ్మాయి ఎలా ఉంది, అలానే అమ్మాయి నా ఇంటికి వస్తుంది కదా. సో ఆ రకంగా నేను తిట్టి నానా చికాకు చేయకూడదు కదా అనేటువంటి విషయం నీకు ఉండాలి. అటువంటి దృక్పథం నీ మనస్సులో రావాలి. దానికి నక్షత్రానికి దీనికి సంబంధం ఏంటమ్మా? వాళ్ళిద్దరి మధ్యన ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనురాగం, ప్రేమ కలగాలి. అంతేగాని ఇటువంటి అనవసరమైన అక్కర్లేనివన్నీ చేసుకుంటూ వస్తే వాళ్ళకి ఏమాత్రం కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ అనేటువంటి పదం రాదు. పెళ్ళి ఎందుకు చేస్తున్నారు? వాళ్ళిద్దరూ వయసుకు వచ్చారు కదా, అందుకని చెప్పి పెళ్లి చేసాం. ఆ వయసు వేడి తగ్గిపోయింది, అందుకని విడిపోయాం. ఒకళ్ళ మీద ఒకరికి మాకు ప్రేమ లేదు కదండి. ప్రేమ ఎందుకు లేదు అని అంటే తల్లిదండ్రులు చేసే దరిద్రమైన పనులు కొన్ని అయితే, ఇటువంటి ప్రీ వెడ్డింగ్ అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వివాహం అనేటువంటిది ఒక ముహూర్తం, దానికి ఒక లగ్నం, బలం అవన్నీ ఉంటే దాన్ని అనుసరించి మనం వివాహం చేసుకోవాలి. మొదటి రాత్రి అనేటువంటి దానికి కూడా ఎన్నో ముహూర్తాలు చూసి జాగ్రత్తగా పెడుతూ ఉంటారు. అనేటువంటివన్నీ కాకుండా నేను నాది నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా పంది దూరినట్టుగా బురదలో దూరినట్టుగా నా పొరులు దాన్ని ఇచ్చేస్తా అని చెప్పి ఇష్టం వచ్చేటువంటి దరిద్ర పనులన్నీ చేస్తే వాళ్ళ మీద మోహం ఉంటుందా, ప్రేమ ఉంటుందా, అనురాగం ఉంటుందండి? మోహమే. అది ఎంతకాలం ఉంటుంది?
విడిపోతారు. ఇది మనం చెప్పినంత మాత్రం ఎవరు మారండి. తల్లిదండ్రులకు రావాలి. మన సనాతన సాంప్రదాయము ధర్మం ఎటు వెళ్తుంది. పూర్వంలో మన ఇళ్లలోనే పెళ్ళిళ్ళు జరిగాయి. అవును. ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు. ఫంక్షన్ హాల్లో ఉదయం ఒకరు చేసి సాయంత్రం ఒకరికి చేస్తున్నారు. ఇందువలన ఫంక్షన్ హాల్లో చేయకూడదు తెలుసా అండి. వివాహం చేసినప్పుడు ఇంట్లో నాంది దేవతల ఆహ్వానాలను చేస్తూ ఉంటారు. కదల్చకుండా పెట్టాలి అట్లా. ఫంక్షన్ హాల్లో చేస్తున్నావు, పొద్దున్న చేసి సాయంత్రానికి మొత్తం తీసేవతలు పడుతున్నాడు, సాయంత్రానికి ఇంకోటి వచ్చి రెడీ చేస్తున్నాడు. ఒక రాత్రి కూడా నువ్వు ఉన్న చోట నువ్వు చేసిన చోట నిద్ర చేయట్లా నాంది దేవతలు. ఇక నీకు ఒక శుభం ఎక్కడ జరుగుతుంది, సుఖంగా ఎక్కడుంటారు? ఏ అవకాశం ఉంది? ఏదో బడిద పూజ చేసినట్టుగా కర్ర పెట్టి తోలుతున్నట్టుగా హడావిడిగా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. ఎంత తొందరగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు అంతకన్నా తొందరగా విడాకులు కూడా వస్తున్నాయి. అంతేనండి. దీనికి ప్రధానంగా చక్కగా ఇంటి ముందు వాళ్ళకి పెళ్ళి అనేటువంటి దాంట్లో ఎంత కష్టం ఉందనేటువంటి పిల్లలకి తెలిసేటట్టు చేయాలండి. ₹1,00,000 ఇచ్చి షాపింగ్ చేసుకో, 10 లక్షలు ఇచ్చి బంగారం కొను, ఇది కాదు వాళ్ళ కష్టాలు. పందిరి వేయాలంటే గుంజ పాత దగ్గర నుంచి ఎంత కష్టపడి గుంజలు తీసుకుని వస్తున్నారు, ఎంత పని చేస్తున్నారు కష్టపడి. పందిరి వేయటం అంటే ఆ తాటాకులు తీసుకొచ్చి కొబ్బరాకులు తీసుకొచ్చి ఎంత అల్లుతున్నారు, అదంతా వాళ్ళకి తెలియచేయాలి. వివాహానికి 10 రోజుల ముందు నుంచి ఇంత కష్టపడతారా పెళ్ళంటే? 6 నెలల ముందు తాంబూలాలు తీసుకున్న దగ్గర నుంచి కూడా ఇంత తాపత్రయపడతారా? ఇంత తాపత్రయపడితే 2 మనుషులకు పెళ్లి చేస్తున్నారా? ఇది ఎంతకాలం మనం జాగ్రత్తగా దీన్ని తీసుకోవాలి అనేటువంటిది ఒకటి అర్థం చేసుకోవాలి. అంతకన్నా ఇంకొక విషయం, కెమెరామ్యాన్లు ఫోటోషూట్, జీలకర్ర బెల్లం మేము పెట్టిస్తాం, మా టైం అయిపోతుంది తినగానే, అమ్మ ఇటు తిరిగి చూడు, మళ్ళీ పెట్టు. మళ్ళీ ఎప్పుడైతే పెట్టు ఉన్నావో నీ జీవితంలో పునః నీకు ఆ యోగం వచ్చేసినట్టే. అంటే ఏ యోగం? ఇంకో పెళ్లి చేసుకుంటావు త్వరలో విడిపోయి. మళ్ళీ పెట్టడం ఏంటి? మళ్ళీ అనే మాట ఎందుకు వస్తుంది అసలు? ఎందుకు రావాలి? అమ్మా మళ్ళీ చేయబెట్టు, ఇటు చూడు. అంటే ఇప్పుడు మీరు మంత్రాలతో పెట్టించిన దానికి వీళ్ళు ఉత్తగ ఫోటో కోసం పెట్టిన దానికి తేడా ఉంటుంది. మళ్ళీ అనే పదం అక్కడ పనికిరాదమ్మా ఎప్పుడు కూడా. మంత్రాలతో మేము పెట్టించినప్పుడు మా మొహాలు చూడండి, ఇటు చూడండి, మీరు ఇద్దరు ఉంటారు. తత సుముహూర్తే కన్యాం దృష్ట్వా, ఆ సుముహూర్తంలో ఏం చెప్పబడింది? సుముహూర్తానికి ఒక క్షణకాలం ముందు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అమ్మాయిని చూడమని ఉంది. జీలకర్ర బెల్లం పెట్టంగానే వీళ్ళిద్దరు కలిసి వాడి మొహం చూస్తారు, కెమెరాల మొహం. అనురాగం ఎక్కడ ఉంటుందండి? ఇంకా తత సుముహూర్తే కన్యాం దృష్ట్వా, సుముహూర్త సమయంలో ఆ అమ్మాయిని ఎప్పుడైతే నువ్వు తీక్షణంగా చూసావో ఆమె రూపిక నీకు ముద్రపడిపోతుంది. చూడగలుగుతున్నావా? ఇటు చూడండి అంటావు. ఈ తలంబరాలు పోసే ముందు, తలంబరాలు దేనికి పోసుకుంటారు? ప్రజామే కామ సమృద్ధితాం, పశువోమే కామ సమృద్ధితాం, యజ్ఞోమే కామ సమృద్ధితాం, శ్రీయోమే కామ సమృద్ధితాం. సంతానం కోసము, ఉత్పత్తి, ఇటువంటి వాటి కోసం మనం వివాహం చేసుకుంటాం. దాని నిమిత్తం తలంబరాలు అలా పోస్తుంటాం. మా వంగు చూసి తలంబరాలు పెట్టి ఉఫ్ఫను ఏంటంటే ఇవన్నీ వచ్చి సగం భ్రష్టత్వం చెందించి ఇటువంటివి జరుగుతుంటే ఎక్కడ విడిపోకుండా ఉంటారండి? ఒక వివాహం చేస్తున్నాము అంటే బాబు మేము ఎలా చేసుకుంటామో అలా నువ్వు ఫోటోలు తీ, ఇటు తిప్పు, నీ మొహం చూపించు, నీ మూతి చూపించు, నా మొహం మూతు, నీకు పని ఏంటి? అక్కడ నేను చేసుకునేదాన్ని నాకు ఉండాలి శ్రద్ధ, నాకు లేని శ్రద్ధ నీకున్నమంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మధ్య పురోహితులు కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నారు కదా గురువుగారు. మరి అట్లా అంటే అమ్మా ఒక విషయం, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు చాలా తప్పమ్మా. వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అనే మాట చాలా తప్పు. కనీసం ఒక 3 పెళ్ళిళ్ళ నుంచి మధ్యలోంచి నేను లేచి బయటకు వచ్చేసే పరిస్థితులు వచ్చినాయి. ఇవే ఆ దిక్కుమాలిన స్ప్రేలేవో ఎవరిని ఉద్ధరించడం కోసం. పిల్లలందరూ కలిసి కొడుతుంటే వద్దు నాయనంటే వెళ్ళ మధ్యలో తెలిసిన బయటకు వచ్చే పరిస్థితి వస్తే కానీ ఆపలేదు వాళ్ళు. అనుకున్నా చెయ్యి ఇటువంటి వారికి అసలు పెళ్ళిళ్ళే చేయించకూడదు అనుకున్నా. ఇంకా పెద్దలకు సిగ్గుండాలి. అరే వివాహం అంటే సరదాగా చేసే వేడుక కాదు, ఒక జీవితకాలం వాళ్ళు ప్రయాణం చేయాల్సినటువంటి పట్టాలు. ఆ పట్టాల మీద చక్రం ఒకటి ముందు ఒకటి వెనక్కి వెళ్తాంటే వెళ్తాయా? దాన్ని సమానంగా బ్యాలెన్స్డ్గా నడిపించాలంటే దాని విధానాన్ని అనుసరించాలి కదా. ఇటువంటివన్నీ ఎందుకు అనేటువంటిది ఆ తల్లిదండ్రులు వాళ్ళ స్టేజ్ ఎక్కించకూడదండి. ఇప్పుడు 2, 3 వచ్చేటప్పటికి అందరు అక్షతలు వేస్తారు చక్కగా. నాకు చాలా ఆనందం ఇస్తుందండి. అందరూ ఆ మండపం ఎక్కి ఆ వధూవరుల దగ్గరికి వచ్చి అక్షతలు వేస్తుంటే ఇది కదా మన పట్టిన దౌర్భాగ్యము, ఇంతకు మించిన దరిద్రం మన దేశానికి పట్టిందా అని ఆనందపడుతూ ఉంటా. ఎందుకని? కనీసం కాళ్ళకి చెప్పులు కూడా తీయకుండా వచ్చి చక్కగా వధూవరులకు అక్షతలు వేస్తుంది. అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేం కావాలండి?
ఎవరి మనస్సు సుచిస్మితంగా ఉండి ఎవరు క్షేమంగా ఉండాలి ఎవరు కోరుకుంటున్నారు? ఇన్ని అమంగళాల మధ్య ఒక పెళ్లి చేసుకుంటే వాళ్ళు శుభంగా ఉంటారా? ఈ అమంగళాల మొత్తం తీసేస్తే మంగళం, జయమంగళం, నిత్య శుభమంగళం అది కావాలి. ఆ జయమంగళం, నిత్య శుభమంగళం పక్కన పెట్టి ఇన్ని అమంగళాలు చుట్టూతా ఉంటే ఆ మధ్యలో నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు గ్యారంటీ ఏంటి కలిసి ఉంటావని? మీరు అనొచ్చు అన్ని శుభాలే అన్ని జయమంగళాలు ఉంటే గ్యారంటీ ఏంటని అడుగుతుంది. నేను ఇస్తా గ్యారంటీ. చెప్పింది ఏ రకంగా అయితే శాస్త్ర ప్రమాణం చెప్పబడిందో కల్పసూత్ర విహితానుసారంగా అలా కూర్చొని చేయించండి. కూర్చోండి, ఎందుకు విడిపోతారు నేను చూస్తా. తప్పండి. చాలామందికి ఇద్దరు ఒకవేళ తప్ప విడిపోయాల్సిన పరిస్థితి వచ్చింది, ఏదో తగాద పడ్డారు. ముహూర్తంలో బలం లేదండి. ఆ ముహూర్తం పెట్టిన పంతులు గారు ఎవరు? వీళ్ళ మొహాలమా అండ సిగ్గు ఎగ్గు లేని మనుషులు. ముహూర్తం పెట్టిన పంతులు గారు అంటారు బ్రతుక్కి సిగ్గు ఉండదు కొంచెమైనా. పేరు కలవదయ్యా, ముహూర్తం కలవట్లేదయ్యా, అమ్మాయికి నీకు నక్షత్రం కలవట్లేదయ్యా అంటే నాకు పేరుని చూసి పెట్టండి, పేరు మార్చి పెట్టండి అని. ఆ అమ్మాయి అందంగా ఉందనో, వాళ్ళ వైపు నుంచి ఆస్తి వస్తుందనో, కట్నం వస్తుందనో ప్రలోభపడింది ఎవరు? నువ్వా? లాభపడేది నువ్వా? తర్వాత ఇబ్బంది పడుతున్నది నువ్వా? చివరికి వేలు చూపించేది మా మీద. సిగ్గుండద్దండి బ్రతుకులకి. తిట్టారని కాదు, అర్థం చేసుకోవాలి. ఇది కాదు అంటే వదిలేయాలి. ఏమో అంతకన్నా దేవకన్య లాంటి అమ్మాయి వస్తుందేమో ఎవరికి తెలుసు. ఇది కాదు, కుదరదు, ఓకే మంచిది, వదిలేయండి. పేరు మార్చి పెట్టుకుంటా, బుద్ధి మార్చుకో. పేరు దేనికి మార్చుకోవటం? ఇవన్నీ చేసే దరిద్ర పనులన్నీ చేసేసి జాతకాలు కలవకుండా పెళ్లి చేస్తారా, ముహూర్తాల్లో బలం లేదా అంటే మేము ఎక్కడ తెస్తామమ్మా? అది పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ విధానాలన్నీ ఆచరిస్తే ఖచ్చితంగా మీరు గ్యారంటీ ఇస్తా, ఖచ్చితంగా బాగుంటారని అన్నారు కదా గురుగారు. నేనున్నా. అయితే నేనున్నా. నాకు 25 ఏళ్ళైంది పెళ్ళి. మా పెద్దన్నయ్య ఓ 34 ఏళ్ళైంది పెళ్ళి. సుఖంగా ఉన్నాగా మరి. కాదు, మా పూర్వకాలంలో దాదాపుగా 100కి 90 మంది సుఖంగానే ఉంటున్నారుగా. ఎక్కడో 10 మంది ఇబ్బంది పడుతున్నారు మినహాయిస్తే 90 మంది సుఖంగానే ఉంటున్నారుగా. ఇప్పుడు 100కి 98 మంది కష్టపడుతూనే ఉన్నారుగా. ఎక్కడో 2 సుఖంగా ఉంటున్నారు. ఇప్పుడు చెప్పండి కారణం ఏంటి మరి? అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, నీ తలరాతలో ఆయన రావాలని రాసుంది, ఇంకేం చేస్తాం, అనుభవించాల్సిందే నువ్వు అని అంటారు. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ విధానాలన్నీ ఆచరించి కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా లైఫ్ బాగుంటుంది అని అంటే, మనం చేసుకున్న కర్మను బట్టి కూడా తలరాతను బట్టి కూడా ఇవన్నీ జరుగుతాయి అంటారు కదా, అప్పుడు ఇవన్నీ తప్పించుకోవచ్చా? నీ తలరాత బాగుంటే అక్కడ మొండి పట్టు పట్టం కదండి మనం. ఓకే, తలరాతే బాగుంటే మొండి పట్టుదల అంటారు. నాకు అదే కావాలి, అదే చెయ్యాలి అనేటువంటి మొండి పట్టుదల ఉండదు కదా. ఉంటుందా? ఉండదు. ఆ తలరాత బాగాలేదు అండి. ఒక 2 ఉన్నారు, వెళ్ళా, మా ఇద్దరికి తారాబలం చంద్రబలం కుదరలేదు, ఇద్దరి జాతకాలకు కలవట్లేదు, వద్దు అన్న. కాదు పంతులు గారు పేరు మార్చండి అన్నారు. చెప్తే అర్థం కాదా నీకు? జీవితాలు ఇవి పాడైపోతే నష్టపోతారు, వద్దని నేను పెట్టను అన్న. మంచిది పంతులు గారు అన్నారు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టించుకున్నారు. ఇప్పుడు కర్మ అనుభవిస్తుంది ఎవరు? తెలిసి కూడా కావాలని చేసుకుంది ఎవరండి? వాళ్ళే. అంటే వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారా? మరి పడరా? పేరు మార్చుకుని జాతకాలు కలవలేదు ప్రభు అంటే నా మీద కోపం వచ్చి ఈయన పెట్టడు అని చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేర్లు మార్చుకొని జాతకాలు పెట్టించుకుంటే వాళ్ళిద్దరు కలిసి ఎలా ఉంటున్నారండి? వద్దు అన్నప్పుడు మాట వినగలిగావా? విన్నావా? వినలా. అప్పుడు ఏమైంది? కర్మ ప్రార్థన నీకు చుట్టుకొని ఉంది, అనుభవించావు. మాట పెద్దల మాట చెద్దన్న మూట అంటారు. అందుకని కొంతమంది పెద్దవాళ్ళు ఎన్నో అనుభవాలు దృష్టిలో ఉంచుకొని కొన్ని వద్దు అంటారు. వద్దు అన్నప్పుడు ఎందుకన్నారు అని మనం వదులుకోగలగాలి. కొన్ని వదులుకోలేకపోతే చెబితే వినకపోతే చెడితే చూడమంటారు. వద్దురా తినద్దురా అంటే తింటే కడుపులో నొప్పి ఎవరికంటే వచ్చేది? తిన్న వాళ్ళకి వస్తుందా, వద్దన్న వాళ్ళకి వస్తుందా? తిన్న వాళ్ళకి నొప్పి వస్తుంది, వద్దన్న వాళ్ళకి బాధ వేస్తుంది. ఇద్దరు ఏడుస్తున్నారుగా లబోదిబో అని చెప్పి. అంత కర్మ ఎందుకు? కలవలేదు అన్నప్పుడు నమస్కారం మంచిది, అన్నీ కలిసినాయి. ముహూర్తానికి చక్కగా వచ్చి సమయానుసారం వచ్చి అక్కడ క్రతువులు మొత్తం చేసుకోవడానికి ఏంటి ఇబ్బంది? ఊరు మొత్తం యాత్ర చేసుకురావాలా? అంటే ప్రపంచంలో నువ్వు ఒక్కడివే ఉన్నావు పురుషుడివి, నీకు ఒక్కడికే పెళ్లి చేస్తున్నారా? ప్రపంచ యాత్ర అవసరమా? ఊరు మొత్తం రథం పట్టుకొని అవసరమండి మనకు? వేడుక ఎక్కడి వరకు వేడుక అంతవరకే ఉండాలి. అది వైదిక విధానం. అది చేయవలసింది నువ్వు వైదిక విధానం చేయకుండా ప్రతిదీ నేను వేడుకగా చేసుకుంటాననుకుంటే
రేపొద్దున అదే వేడుక చూడాల్సి వస్తుంది. జరిగేటువంటి దాన్ని ఆపలేక వేడుక చూడటమే కదండి. ఇప్పుడు వద్దు అంతే వేడుకగా చేశారు, ఆ తర్వాత అదే వేడుకను చూడవలసి వస్తుంది విడాకుల విషయంలో. జాగ్రత్త పడాలమ్మా. ఎందుకంటే ఇంకోటి వేరు. వివాహం అంటే ఇద్దరు మనుషులు కాదు, 2 కుటుంబాలు. కలయిక ఇద్దరు మనుషులు సరిపోతుంది, కానీ వివాహ బంధం అంటే 2 కుటుంబాలు. ఏ ఒక్క తేడా వచ్చినా 2 విషయాలు నాశనం అవుతాయి. 2 కుటుంబాలు దెబ్బతింటాయిగా. ఆ అమ్మాయికి 2వ పెళ్లి వాడిని చూడాలి, ఆ అబ్బాయికి 2వ పెళ్లి అమ్మాయిని చూడాలి. ఎక్కడి చూస్తారమ్మా? 2వ పెళ్ళి అమ్మాయిని చూశారు, 2వ పెళ్ళి అబ్బాయిని చూశారు, చేసుకున్నారు. ఇవి ఉదాహరణలకు మళ్ళీ తలెత్తకుండా ఉంటాయా? మళ్ళీ ఇదేగా. దీనికన్నా ఆ మొదటి వివాహం చేసుకున్న వాళ్ళని కష్టమో నష్టమో జాగ్రత్తగా వ్యవహారం చేసుకోగలిగితే సుఖంగా ఉంటారుగా. అది ఆలోచించుకోవాలి. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ముహూర్తాలు పెట్టి అన్ని అంటే కొంతమంది తప్పుతున్నారు, తెలుసో తెలియకు ఇలాంటి మిస్టేక్స్ జరగటం వల్ల ఈ ముహూర్త బలం ఉండట్లేదు, ప్లస్ ఆశీర్వాదాలు కూడా తప్పులు జరుగుతున్నాయి, వీటన్నిటి వల్ల ఇబ్బందులు పడుతున్నారు అనుకున్నాం. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితే ఇలా ఉంటే, అన్ని శాస్త్ర ప్రకారంగా చేస్తున్నాం అనుకుంటూ జరిగే తప్పుల వల్ల ఇంత ఇబ్బంది ఉంటే, అసలు ఇవన్నీ ఏమీ ఆచరించకుండా వెళ్ళి దండలు మార్చేసుకొని ఎవరికి వాళ్ళు కట్టేసుకొని ఇలాంటివి చాలా చూస్తున్నాం. ఇంకా వాళ్ళ పరిస్థితి ఏమంటారు? మరి కోర్టు దగ్గర చూడండి ఎంతమంది ఉంటున్నారు. ఇప్పుడు అందులో కూడా ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉన్నా ఒకరో ఇద్దరు సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇంకొక మాట చెప్పా, వివాహం అనేటువంటిది ఒక స్థితి వరకే జాతకం పనిచేస్తుంది. వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటిది అండర్స్టాండింగ్. ఒకళ్ళతో మనకు అనవసరం, మన జీవితం మనకి ఇంపార్టెంట్ అనేటువంటిది ఎవరైతే కనుక ఆ విధానంలో వెళ్తారో వాళ్ళ కుటుంబాలు. అందుకనే అన్న, ఇప్పుడున్న పరిస్థితుల్లో 100కి 2 3 బాగుంటున్నారు. పూర్వంలో 100కి 90 మంది బాగుండేవారు. ఇప్పుడు 100కి 1 2 మాత్రమే. అన్నీ ఏదైతే మనకి ఎందుకు, మనం ప్రశాంతంగా ఉన్నామో లేదా, 2వ వ్యక్తితో మనకు అనవసరం. విడిపోకుండా ఉండడానికి ఏం ప్రయత్నం చేయాలని ఆలోచన చేసుకునే వాళ్ళు ఇద్దరైతే, విడిపోవడానికి మార్గాన్ని అన్వేషించుకునే వాళ్ళు, అమ్మా ఆయన తిడుతున్నారు, నువ్వు వచ్చే నీకు ఏదైతే అది నేను చూసుకుంటా. ఏంటి పిండాకుడు నువ్వు చూసుకునేది? నువ్వు పెళ్లి చేసుకుని ఒకళ్ళ ఇంటికి కోడలుగా వచ్చావు, నీ అత్తగారు నేను అలానే అంటే నీ బ్రతికేమయ్యేది? మీ అమ్మ కూడా నేను ఇంటికి వచ్చి ఉంటే నీ భర్తతో నువ్వు కలిసి ఉండేవాడి దానివే, పిల్లల్ని కనేదానివే, పెళ్లి చేసేదానివే కాదు కదా. ఆ విషయం నీ పిల్లలకు నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? అంటే ప్రత్యక్షంగా పిల్లల జీవితాన్ని నాశనం చేసేటువంటిది తల్లిదండ్రులేనండి. అంతే, వాళ్ళ ఇగో ఏంటంటే, ఆడవాళ్ళ బుద్ధులు ఎలా ఉంటుంది తెలుసా అండి? ఆడవాళ్ళ బుద్ధులు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏమన్నా అనుకుంటారేమో, ఆడవాళ్ళ బుద్ధులు ఎలా ఉంటుంది తెలుసా? నా కూతురు చాలా మంచిది, నా అల్లుడిని గుప్పెట్లో పెట్టుకుంది, నా కొడుకే అయోగ్యుడు కోడల చేతిలో గెలిపాడు. ఆవిడ కూతురేమో చాలా ఉత్తమరాలు, మొగుడిని గిప్పులో పెట్టుకుందిట, ఏం చెప్తే చేసేటట్టుగా చేసుకుంది. కొడుకేమో చెమట చేత కానివాడు, కోడలు ఏం చెప్తే చేస్తున్నాడు. ఇంతకన్నా ఎక్కడ దారుణం ఉందండి? ఇది తగ్గాలండి ముందు. ఇది ఒక ఆడవాళ్ళే చేస్తారంటారా? ఆడవాళ్ళకి మాత్రమే తెలిసిన విద్యది ఖచ్చితంగా. ఎందుకంటారు ఇలా? మరి పురాతన నుంచి ఇలా ఉందా ఆడవాళ్ళ లక్షణం? అప్పటి నుంచి కూడా ఉందా జన్మ లక్షణం? మరి అప్పుడు అలా ఉన్నా కూడా ఇబ్బందులు అయితే జరగలేదు, మరి ఇప్పుడే ఎందుకు ఇబ్బందులు జరుగుతున్నాయి అంటారు? అప్పుడు ఇబ్బందులు జరగలేదు అని అంటే ఎవరికి వాళ్ళకి సంబంధాలు లేకుండా విధానంలో ఉండేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 అంతా ఉమ్మడి కుటుంబం, లేకపోతే అంతా ఉమ్మడి కుటుంబం. అత్త మేనమామ పిల్లల్ని అలా చేసుకుంటూ ఉండేవారు. చిన్నప్పటి అందరూ ఒకటే కాబట్టి ఆ ఫీలింగ్స్ ఉండేవి కావు. ఇప్పుడు అలా కాదు కదా. ఇక్కడ ప్రధానమైన అంశం ఏమొస్తుందంటే అమ్మా, వివాహమైన తర్వాత పిల్లవాడి తల్లికి అమ్మాయి ఏం చెప్తే నా కొడుకు చేసేస్తాడు, నా చేతిలోంచి నా కొడుకు జారిపోతాడేమో అనే ఒక భయంతో నొక్కి పట్టేయాలని చూస్తుంది. మొత్తం ఫెయిల్ అయిపోతుంది అక్కడ. అమ్మాయి తల్లి ఏం చేస్తుంది, అమ్మాయిని ఎక్కడ వాళ్ళ వైపు తిప్పేసుకుంటారు. నా కూతురు ఒక్కతే ఉద్యోగం చేస్తుంది, నా కుటుంబాన్ని చేసుకుంటుంది, వాళ్ళు ఎక్కడ పట్టేసుకుంటే నా చేత నాకు రాదేమో, రేపొద్దు నన్ను పట్టించుకోదేమో, ఇంకా నా పరిస్థితి ఏంటి, కాబట్టి అల్లుడిని కూడా నేను పట్టుకోవాలి. ఏంటండి దరిద్రం ఇది? అంటే వివాహం చేసేటువంటిది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటం కోసమా? వాళ్ళిద్దరిని టార్చర్లు పెట్టి మనం సంతోషంగా ఉండాలా? ఇటువంటి కొన్ని మానుకోవాలమ్మా.
ఎందుకంటే మీరు అంటే దానికి పూర్వంలో ఉన్నప్పటికీ కూడా అంతా ఒకే ఇంటి గూటి పిల్లలు ఉండేవారు కాబట్టి ఈ ఈగోలు పెద్దగా ఉండేవి కావు. ఇప్పుడు అట్లా కాదు, ఇంటి పిల్లలు చేసుకోవాలంటే నా చేతిలో పెరిగింది నేను చేసుకోవడం ఏంటి, బయట అమ్మాయిని చేసుకుంటాం, ఏమైంది, బయటలానే ఉంటుంది, ఇంట్లో కలుస్తుందా, కలవట్లేదు కదా. ఆ చిన్న ఆలోచన రాకపోవటం వలన కుటుంబం అనేటువంటిది ఎప్పుడూ కూడా కలిసి ఉండేటువంటి జీవితం అనేటువంటిది విడిపోతుంది. మీకు 2 ఉదాహరణలు చెప్తా. ఆ అమ్మాయి లేదంటే అబ్బాయి ఇద్దరు కూడా ఇటు తల్లి తండ్రిని అటు తల్లి తండ్రిని నా వాళ్ళు ఇంకొకళ్ళ మాట వినకుండా ఏదున్నా ఎవరైనా ఏదైనా మూడో వ్యక్తి వచ్చి చెప్తే మీ గురించి ఇలా మాట్లాడాడు, ఇలా చెప్పాడు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోవాలి. వాళ్ళతో వాళ్ళు, వేరే వాళ్ళ గురించి వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం కాదు, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం దొరుకుతుంటుంది. అలా కాకుండా మా అమ్మ నాన్న నువ్వు చూసుకోలేదు, మీ అమ్మ నాన్న నేను చూసుకోలేదు అనుకుంటూ వెళ్తే జీవితం అనేటువంటిది ఎప్పుడూ ఎవరికి ఎక్కడా కూడా ప్రశాంతత అనేటువంటిది ఏ రకంగానూ కూడా ఉండదు. సుఖం అనేటువంటిది కావాలి అని అంటే ఇంకొకళ్ళ గురించి అనవసరం. మీ అమ్మా నాన్న నీకెంతో ఆ అమ్మా నాన్న నీకంతే. అలా చూసుకోగలిగేవా నిజంగానే జీవితం అమృతంగా ఉంటుందండి, ఏ ఇబ్బంది ఉండదు. అలా చూసుకోలేని క్షణం విషం కన్నా దారుణమవుతుంది జీవితం. ఎందువల్లంటే అటు తల్లి తండ్రి బ్రతుకున్నారు, ఇటు తల్లి తండ్రి బ్రతుకున్నారు, మీరిద్దరు బ్రతుకున్నారు, 6 బ్రతుకున్నారు, ఎవరికి ఎలాంటి సంబంధాలు లేవు, కొట్టుకు చావటమే కదా ప్రతి క్షణం. ఆ ఒక్క విధానాన్ని తీసేస్తే మాత్రం అంతటి మంచి జీవితం ఎవరికి రాదండి. అది ఒక యోగవంతమైన జీవితం. అది అనుభవించాలి అన్న దానికి తలరాత ఉండాలా, ఆ రాతని వాళ్ళు తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టడం తెలిసి ఉండాలి. అది విషయం. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.